అందరికీ జై శ్రీరామ్ అండి. ద్రౌపది వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే చెప్తాను చూడండి. ఈరోజు నేను చేయబోయే వంట ఏంటంటే దిజాజ్ ముల్కియా చేయబోతున్నాను. దిజాజ్ ముల్కియా అంటే అదే మన తెలుగులో చెప్పుకోవాలంటే చికెన్ ముల్కియా అనుకోండి. దీని పేరు నాకు తెలీదు, మన తెలుగులో ఏమంటారో. ఇక్కడ మాత్రం దీన్ని ముల్కియా అంటారు. ఈ మామూలుగా తెల్లగోగా క్షీంగోగా కాకుండా అలా అటు ఉంటుంది సన్నగా. ఈ మాదిరిగా ఇది కూర బంకడ ఉంటుంది అనమాట. మనము నూగు కోసి పచ్చినూగు కట్టి కోసినప్పుడు మళ్ళీ చేతులు కట్టుకుంటాం కదా, అప్పుడు ఎట్టుంటుంది బంక అట్టు ఉంటుంది. అది కూర చేసినప్పుడు అంత బంకడ ఉంటుంది. దీన్ని ముల్కి అంటారు. ఇక్కడ ఇంటి దగ్గర ఏమంటారు నాకు తెలీదు. గోగాకు లాగానే ఉంటుంది, అయినా గోగాకు కాదు. దీనికి ఏమేమి కావాలంటే చికెన్ ముల్కియా అని పెడతాను మన పేరు మాదిరి. చికెన్ ముల్కియాకి ఏం కావాలంటే చెప్తాను చూడండి. మనకు నేను వచ్చేసి ఒక కోడి కట్ చేసుకున్నాను అనమాట. ఒక కేజీ 100 గ్రాములు అట్టుంటుంది. ఇది చికెను కట్ చేసి పెట్టుకున్నాను అనమాట. ఈ మాదిరిగా చూడండి. చికెన్ కావాలా వచ్చేసి ఇది ముల్కియా ఒకటి వచ్చేసి సుమారుగా ఒక పెద్ద కట్టగనేది. మామూలుగా మన గోగా కట్టలు బాగా పొడుగ్గా పెరిగితే ఒక 4 కట్టలు ఎంత ఉంటుందో అంత కట్టగనేది ఒక్కటే కట్ట అనమాట. పెద్ద కట్టగనే అంతా ఒలిచి కడిగి పెట్టుకున్నాను అనమాట. ముల్కియాని వచ్చేసి మనకు చికెను ముల్కియా టమోటాలు 2 తీసుకున్నాను అనమాట. 2 నిమ్మకాయలు తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి ఎర్రగడ్డ ఒక పెద్ద ఎర్రగడ్డ, టమోటా పైన ఉండే ఎర్రగడ్డ కోసి పెట్టినాను అనమాట. అది ఉప్పు నేను ముందే చికెన్లో వేసి పెట్టుకున్నాను అనమాట, నానబెట్టి పెట్టుకున్నాను. చూడండి ఇంతమైన వేసినాను అనమాట. ఉప్పు సాలకమైనా పర్వాలేదు కానీ ఎక్కువ ఉండకూడదు అనమాట. ఇంక ఇదే ఆడికి సరిపోతుంది, ఆడికి మరి ఎక్కువ లేకుండా తక్కువ లేకుండా నేను దీన్ని వేయను అనమాట. మీకు చూపించేదానికి నేను దీంట్లో పెట్టిన, దీంట్లో వేసేసి పెట్టిన ముందే. నాకు ఇష్టం ఏంటంటే ఉప్పు నేను చికెన్లో ముందే వేసి 1-2 గంటలు పెట్టుకునేది నాకు ఇష్టము. ఎందుకంటే బాగా ముక్క లోపలికి పడుతుంది అనమాట, తినడానికి అంత బాగుంటుంది ఉప్పు ముందే వేసి పెట్టుకుంటే చికెన్లో. ఎర్రగడ్డ చెప్పాను కదండి, తెల్లగడ్డ ఒక సెంసామైన, ఇది తెల్లగడ్డ. ఆయన వచ్చేసి ఇది మాజీ కావాలా, ఇది ఫుల్ మొత్తం వేయచ్చు అనమాట మాజీ. ఇది వచ్చేసి ఆలివ్ ఆయిల్, పసుపు 1 రవ్వ వేసుకున్నాము. వేయకనే ఏం కాదు, 1 రవ్వ వేస్తాను నేను. ఇది వచ్చేసి జాతర బెర్రీ, ఇది లేకపోతే నేను వంటలే చేయను, అంత పిచ్చి నాకు ఈ జాతర బెర్రీ అంటే. ఇక్కడ మాత్రం మనకంటే అంతగా తెచ్చుకోం కాబట్టి మనకు కొత్తిమీర అన్నీ మనకు ఫ్రెష్గా అన్ని కూరగాయలు దొరుకుతాయి కాబట్టి ఆ లోటు అనిపించదు. ఇక్కడ మాత్రము ఇది కూరలో వేయకపోతే ఇక్కడ నాకు లోటు అనిపిస్తుంది, అది సంగతి. ఇది వచ్చేసి అది ధనియాల పొడి అండి. ఇది వచ్చేసి జీలకర్ర పొడి, ఇది వచ్చేసి మిరియాల పొడి. ఇంతే దీనికి కావాల్సిన సామాన్లు. ఏదైనా మధ్యలో మర్చిపోతే మళ్ళీ చెప్తాలేండి, నాకు ఇప్పుడు తెలిసిన మాత్రం అయ్యే. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయాలంటే చూడండి. ఇప్పుడు వచ్చేసి ఏం చేయాలంటే ఇది దవర పెట్టుకున్నాం కదా పొయ్యి మీద, ఆలివ్ ఆయిల్ వేసి పెట్టుకుందాము. ఆలివ్ ఆయిల్ వేద్దాము. మళ్ళీ కూడా అవసరం పడుతుంది ఆలివ్ ఆయిల్. ఇప్పుడే 1 రవ్వ ఎగస్ట్రా పడింది, చూచారు మా వాళ్ళు. మనం నూనె వేసుకున్నాం కదండి, ఎర్రగడ్డలు వేసుకుందాం అనమాట. పొయ్యి మీద గిన్నె పెట్టుకున్నాం కదా, నూనె వేసినాము, ఎర్రగడ్డలు వేసుకుందాము. ఓం నమస్తే నమస్తే. కలబెట్టుకుందాము. ఈ చెక్కగడ్డ రొంత అలవాటు చేసుకున్నాం. చెక్కగడ్డతో మంట ఎక్కించి పెట్టుకున్నాం. టైం అయిపోయింది. ఎర్రగడ్డ లేకనిద్దాం కొంచెంసేపు. చూడండి ఎర్రగడ్డలు కొంచెం వేగుతున్నాయి. ఈ చెక్కగంట రొంత అలవాటు చేసుకుంటాను అండి. ఎందుకంటే మీకు ఈడ వీడియోలో మాట్లాడేటప్పుడు టంగ్ అని ఒకటే మన శబ్దం మొత్తం ఉంటుంది. నిజంగా చెప్పండి, ఈ చెక్కగంటతో నాకు అలవాటే లేదు చెప్పాలంటే. ఇంకోటి చెప్పాలైంది మర్చిపోయినంటే, రోజు మా అరబీ అన్నకి డైట్ కోసము అన్నం చేస్తాను కదా, చికెన్ అన్నము. అవుని రాత్రి కోడి బయట పెట్టకుండా మర్చిపోయినా చికెను. ఇప్పుడు అసలుకే టైం లేదు, అది గడ్డ కట్టింది. అది మామూలుగా వాళ్ళు
కోడి వచ్చేసి మామూలుగా ఈ కోడి లేకుండా వాళ్ళు రెడీమేడ్లోనే కోడి కండ్లు ఉంటాయి కదా, ఇది తెచ్చుకుంటారు అనమాట. అది మర్చిపోయిన రాత్రి బయట పెట్టకుండా, అస్సలకే గుర్తులేదు. ఇప్పుడు చూస్తే ఏడుంది, అర్ధగంట టైం ఉంది. ఇంకా నా అగసాట్లో ఇంకా దేవుడే ఇంకా చూడాలి ఖచ్చితంగా, శ్రీరాముడు చూడాలి ఖచ్చితంగా. ఏంటంటే ఇప్పుడు నీళ్ళు వేసి పెట్టి దాన్ని అటచేసి చేసి తిప్పి నా తలకాయ బండకేసి కొట్టుకున్నా కూడా ఆ ఐసుగడ్డ ఊడిపోలేదండి. ఇంకా అసలుకే టైం లేదు. ఇప్పటికి ఆ టైం అయిపోయింది. ఈ పాటికైతే మామూలుగా తింటాడనమాట. ఏమో ఇంకా ఈరోజు ఇంకా అడగలే నేను, ఇంకా దాన్ని కరెంటు పొయ్యిలో పెట్టలే. ఎట్ట చేయాలో ఈరోజు మాత్రం నాకు దెబ్బలే. ఇంకా ఇది ఏంటంటే ఇది కందిబెల్ల సూప్ చేసినానండి. కందిబెల్ల సూపు తెల్లన్నం చేసిన. ఇప్పుడు ములికి చేస్తున్నా. ఈ తెల్లన్నం లేకి ములికి బాగుంటుంది చెప్పాలంటే. ఇప్పుడు ఎర్రగడ్డలు అయిపోయినాయి కదండి. మీకు ఒక విషయం చెప్పాలి, బాధాకరమైన విషయం ఏంటంటే నాకే జరిగింది 4 రోజుల క్రిందట. చూడండి, చికెను మనం దీంట్లో వేసేసుకున్నాము. ముట్టేసుకున్నాం కొంచెం. ఇది ముల్కియా ఉంది కదండి, దీన్ని కట్ చేసి పెట్టుకుందాము. మెత్తగా కట్ చేయాలన్నమాట. ఎంత సన్నగా అంటే ఎంత సన్నగా కుదిరితే అంత సన్నగా కట్ చేయాలన్నమాట. ఇది ప్రెస్ది ఏం కాదు, 4 రోజులు దిగి అందుకని వాడిపోయింది. ఇంకా ప్రెస్గా ఉంటే కనుక ఇంకా బాగుంటుంది. ఇది ఫ్రిడ్జ్లలో కూడా వచ్చేది అనమాట రెడీమేడ్గా. ఇది కట్ చేసేసి మళ్ళీ తర్వాత చూపించానండి. చూడండి, చికెన్ ఉడుకుతుంది. మనం ఎర్రగడ్డలు చికెన్ మాత్రం వేసాం కదా, ఉప్పు చికెన్లో ఉన్నింది కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక రవ్వ ధనియాల పొడి వేసుకుందామండి. ఎర్రగడ్డలు చికెన్ మాత్రం వేసాం కదా, ఉప్పు చికెన్లో ఉన్నింది కదా, ఇట్లా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు మనము ఒక రవ్వ ధనియాల పొడి వేసుకుందామండి. అంతా ఒక రవ్వే అండి, నేను అందాజ తెస్తున్నా. ఇది మొత్తం 1 టీ స్పూన్ మైన కూడా పడదు. ఈ జీలకర్ర పొడి మాత్రం 1 రవ్వ ఎక్స్ట్రా వేస్తాను. మిరియాల పొడి అండి 1 రవ్వ వేద్దాం, మళ్ళీ చూసి ఏడుతారు పిల్లలు. అందరూ కారం తింటారు, మళ్ళీ అదొక హెచ్చు చూపిస్తారు. పసుపు పొడి అండి 1 రవ్వ చూడండి. కొందరు అది కూడా వేయరు, నేను వేసుకుంటాను అన్నమాట ఈ పసుపు. కరెంటు పోయి మోస్తే తినకొచ్చింది అండి. ఇప్పుడు దాకా దాన్ని ఐసుగడ్డని పీకి పెరికి దాన్ని నా తలకాయల్లో ప్రాణం తోకలేకి వచ్చింది. అంతగా కష్టపడినా అనమాట. అది చూడండి, ఇట్లా ఉడుతుంది కదా. ఇది ముల్కియా నేను కట్ చేద్దాము చూసి రాలే అండి. ఎందుకంటే చాకు వేరేది ఉండాలన్నమాట. మనం కైమా కొట్టుకుంటాం అట్లా చాకు ఉండాలన్నమాట. ఇట్లా కిందికి మిందికి ఇట్లా అనేదానికి ఆ చాకు మా ఇంట్లో లేదు. చేత్తో పోతుంటే ఎక్కువ బంకడు ఇంకా చెయ్యి అసలు కట్ చేయని కుదరలే అనమాట. అందుకని ఇది కడ్డీ మిక్సీ ఉన్నది కదా, కడ్డీ మిక్సీతో తిప్పి పెట్టుకున్నాను అనమాట, నీళ్ళు వేసి ఒక సుక్క. ఇదండి సగం వేసాను, ఇంకా సగం ఉందనమాట. ఇది మళ్ళీ తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి డీ ఫ్రిడ్జ్లో మళ్ళీ ఎప్పుడైనా వాడుకోవచ్చు, ఈసారి ఎప్పుడైనా చేసినప్పుడు. ఇది మటన్లో కూడా వేసుకుంటారండి. చూడండి, చికెన్ ఉడికి బాగా వేగింది కదా. ఇది మనం కాబట్టి మన దేశం వాళ్ళు ఎవరైనా సరే చికెన్ బాగా వేపుకుంటారు, ఉడకబెట్టుకుంటారు, చేస్తారు. వీళ్ళు సుచి పచ్చి ఉడకబెట్టి తుంచి కూడా వేస్తారనమాట. సరే ఏగనీరు కొంతమంది, అందరూ కాదు కొంతమంది. ఇది వచ్చేసి ఇప్పుడు మనము ఇది వేసుకుందాం. టమోటా నేను తురిమి పెట్టుకున్నాను అండి, కొబ్బరి తురిమి దాంతో. ఇంక మనం పొల్లు అన్నీ వేసేసాము, ఇంక పొల్లు ఏం వేయమన్నమాట. లాస్ట్లో మాజీ వేద్దాము. ఆ మాజీ ఎట్టేస్తానో చెప్తాను, చూపిస్తాను లాస్ట్లో. ఇంకోటి ఏంటంటే 4 రోజుల క్రితము నేను
మామూలుగా ఇక్కడ కరెంటుతో చెత్త దోసేటి ఉంటాయి కదండి, కరెంట్ మిషన్లో, దాంతో చెత్త దోచండి అనమాట. తొచ్చంటే మా ఇంట్లో ఒక ఇప్పుడు 11 నెలల పిల్లోడు ఉండాలి. వాడు దొబ్బుడు బండి మీద వచ్చాడనమాట. అది మోర్చది కదా కరెంట్ మిషను, మోర్చేటప్పుడు వెనకింటి వచ్చా అంటాడు, తిరుగుతూ అంటాడనమాట. ఈ పడిగట్ల కింద వచ్చేసి కొంచెము తగ్గుంది, ఒక అరదడుగు తగ్గుంది, మిగతా అక్కడ అంతా ఆళ్ళు అంతా ఎత్తుంది అనమాట. పడిగట్ల కింద పెడతామన్నమాట, అది చెత్తదోసేది. ఆ పడిగట్ల కింద పెడదామని పోయినాడ ఒకటి మనము మామూలుగా ఆసనం ఒకటి వేసింటామన్నమాట. పేర్లు ఎందుకు లేని చెప్పలేదు, ఆసనం ఒకటి వేసింటాం అనమాట అడ్డము, ఓడి పడకుండా. నేను ఆ ఆసనాన్ని ఒకరో వాటి దొబ్బినా కూర్చుండేదాన్ని, అటు దొబ్బి అది మిషన్ ఎత్తుకోపోయి లోపల వాడు వచ్చేసి పడిపోయినాడు కింద పడి ఏమైనా పెదుగు కొరుక్కున్నాడు. పనులు ఇప్పుడు వస్తున్నాయిలే. పెదుగు రక్తం వచ్చింది, ముక్కు ఏమో అదిరింది, ఒక్కరో ముక్కు కొనాన రక్తం వచ్చింది అంతే. ఇంకా 4 రోజుల నుంచి నాకైతే గొనుగుతానే ఉంది, తిడతానే ఉంది మాది. ఇంతకుముందు వాళ్ళ చేతుల్లో వాళ్ళ కళ్ళ ముందరే వాళ్ళ చేతుల్లోనే వాళ్ళు సరిగ్గా చూసుకోక ఎన్నోసార్లు పడినాడు. ఇంతలా సెండు ఎగిరింది తలకాయకి, నట్టన అంతా. ఇంతకుముందు అంతా వాళ్ళు పడేసుకున్నారు కాబట్టి ఏం కాదు, నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి ఒక అర నిమిషంలోనే అండి అంతా జరిగిపోయింది. అట్లా నా వల్ల పొరపాటు జరిగింది కాబట్టి నాకు ఈ పని మనుషులు వద్దు, నేను పంపించచ్చా అది ఇది అని రచ్చ కాదు. నేనేమట్లా నేనున్నప్పుడు అనలేదు మా అన్న అనమాట. మా వదినతో చెప్పినాడంట, నాకు వద్దు పంపించచ్చా అది ఇదని. అని నన్ను అడిగితే చెప్దాం అనుకున్నా, పంపించేయండి కావాలంటే అని. ఎందుకంటే మర్యాదకు పోయేది మంచిది కదా. మళ్ళీ నాతో పాటు పనిచేసాము ఇంకొక చెప్పింది పంపించచ్చు అంటే, నన్ను అడిగితే చెప్దామన్నా నన్నేం అడగలేదు. కాకపోతే తిట్టింది బాగా మాది. ఇంతకుముందు పంపించచ్చు అయితే అలా నన్ను తిట్టింది, చూసుకునేది లేదా అది ఇదని. సరే నాదే తప్పు కాబట్టి గమ్మన అయిపోయినా, నేను కావాలని పడేయలేదు. మిషన్ ఎత్తుకుపోయేదానికి అటు దొబ్బినాను దాన్ని, పడిపోయినాడని. అది జరిగింది. ఇక్కడ ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని నిద్ర లేచినాంచి దిన గండము 100 ఏళ్ళు ఆవుషిగా బతకాల్సి వస్తుంది. ఏమంటే వచ్చినాం కాబట్టి ఇంకా మన టైం అయిపోయినాక ఉండాలి కాబట్టి, అది మన అవసరం ఉంది కాబట్టి ఇంకా భరించాల్సి వస్తుంది అంతే. ఏం చేద్దాం, మిగతా వాళ్ళు ఇప్పుడు ఇంకా గలుపులో ఏదో ఉంటుంది, మూట కట్టుకుందాము అని ఆశపడే వాళ్ళందరూ కొంచెం ఆలోచన చేసుకోండి. అది వెనక ముందు ఇది ఇట్లా ఉడుకుతుంది కదండి. ఇంకా ఇది వేసేద్దాము, ములికి వేసేద్దాము. చూడండి, నాకు చిన్నప్పుడు నువ్వు గోయి పోయేదానండి. నేను నువ్వు గోయిని పోయేటప్పుడు అది పచ్చికట్ట మనం నువ్వు కట్టుకోవచ్చాం కదా, నువ్వు కోసి మళ్ళీ వాదిలు ఎత్తుకుపోయి అట్లా చేసినప్పుడు అంతా చేతులు అంతా ఇట్లా మెత్తుకుంటుంది, ఇట్లా ఈ మాదిరిగా పాస్ కలర్ మాదిరి అంతా మెత్తుకుంటుంది చేతులకి. కడిగితే చేతులు జిడ్డే ఉంటాయి. అట్టుంది ఇది, నాకు అట్లే కనిపించదు అనమాట. కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాం దీన్ని. చూడండి, కొన్ని నీళ్ళు వేసి ఉడకబెట్టుకుందాము. అయితే రుచి మాత్రం బాగుంటుంది. ఇది కడుపుకు మంచిదంట, కడుపు క్లీన్ చేస్తుందంట తింటే. నాకు కూడా ఇష్టం ఇది తినాలంటే. ఇది ఆఫ్రికా వాళ్ళు, ఇథియోపియా వాళ్ళు ఎక్కువ ఇష్టంగా తింటారు దీన్ని. సరే అండి, ఇది కొంచెం ఉడకనిద్దాం, కొన్ని నీళ్ళు వేద్దాము. చూడండి, ఈ గిన్నెలో మనం కలబెట్టుకున్నాం కదా, అది